తిరుపతి గుడిలోన మొసలి చొరబడేను. 3 రోజులు పూజలాగిపోయేను. గరుడ స్తంభం నందు ఓంకారం పుట్టేను. వీరాంజనేయుడు ఊరూరా తిరిగేను. తిరుపతి గుడి లోపల పంచములు పూజలు జరిపేను. ఒకరి సంపదను ఇంకొకరు దోచేను. ఒకరి భార్యను వేరొకడు చెరబట్టేను. పుణ్య స్త్రీలు పుణ్య పురుషులే బ్రతికేరు. ఆకాశంలో 2 బంగారు హంసలు వచ్చి వనాల్లో నదులలో సంచరించేను. పాపాత్ములు వాటిని పట్టబోయి కళ్ళు కనిపించక చచ్చేరు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎన్నడూ కళ్ళ కాబోదు. రంకువారు రచ్చబండకు వచ్చేరు. బర్రె కడుపులోన గొర్రె జన్మించేరు. మేకయై మనిషిగా అవతారమెత్తేరు. 3 రోజుల బిడ్డడు ముద్దుగా ముచ్చట్లు పెట్టేరు. బ్రహ్మంగారి చరితం విన్నవారి జన్మ ధన్యం. పేరు పొందిన గుళ్ళన్నీ పాపుల వశమైపోయేను. తూర్పు దేశాన తుమ్మ పుట్టేను. తుమ్మకు నిమ్మకాయలు కాచేను. తూర్పు భాగమంతా ధూళి అయిపోయేను. తిరువళ్ళూరు స్వామి విగ్రహానికి ఒళ్ళంతా చెమటలు పట్టేను. ఆకాశం నుండి భగభగా అగ్నిపిడుగులు కురిసేను. బ్రహ్మంగారి కాలజ్ఞానం విన్నవారి జన్మ ధన్యం. నెల్లూరు జిల్లాలో చిలుక మాట్లాడేను. కాలజ్ఞాన బోధ చేస్తూ ఉండేను. కన్నవారు కట్నానికి బిడ్డలని అమ్మేరు. ఇది కన్యాశుల్కానికి సంబంధించిన వాక్యం. 5 ఏళ్ల పసిబాలుడు భవిష్యత్తు చెప్పేరు. బ్రహ్మంగారి కాలజ్ఞానం విన్నవారి జన్మ ధన్యం. ఆవు కడుపులో దూడ బయటకు కనిపించేను. భూమి మీద వింత ఈత చెట్టు పుట్టేను. అది రాత్రుళ్ళు పరుండి ఉదయం లేచేను. అప్పటి నుంచి దేశంలో కరువు వచ్చేను. రూపాయికి చిట్టెడు బియ్యం అమ్మేరు. అంటే బియ్యం ధర విపరీతంగా పెరిగేను. మనుషుల్లో క్రూరత్వం పెరిగేను. శ్మశాన భూముల్లో భక్తులు జన్మించేరు. వీర బ్రహ్మంగారి కాలజ్ఞానం విన్నవారి జన్మ ధన్యం. తెల్ల కాకులొచ్చి గ్రామ పొలిమేరల్లో ఏడుపులు ఏడ్చేను. ఆ ఏడుపులు విని జనులు మరణించేరు. అహోబిలంలోని ముగ్గు స్తంభానికి కొమ్మలు పుట్టి జాజిపూలు పూచేరు. చదువుల సరస్వతిని అంగడి సరుకులా అమ్మేరు. వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానాన్ని విన్నవారి జన్మ ధన్యమయ్యేరు. మహాభయంకర కరువులు వచ్చేరు. మహమ్మారి వచ్చి ప్రాణాలు తీసేరు. ప్రజలు నానాటికి బలహీనులయ్యేరు. ఉదయగిరి కొండల్లో పరమహంస ఒకటి కనిపించేను. చంద్రగ్రహణం అనుకునే ప్రజలు ఆశ్చర్యపోయేదరు. బ్రహ్మంగారి కాలజ్ఞానం విన్నవారి జన్మ ధన్యం. పల్లెలు పట్టణాలయ్యేను. పట్టణాలు పల్లెలుగా మారేను. వర్షాలు కురవక పంటలు ఎండిపోయేను. బ్రహ్మంగారి కాలజ్ఞానం విన్నవారి జన్మ ధన్యం.